హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్. యాక్చువల్గా మన కీర్తి రియల్టర్స్ అండ్ ఇన్ఫ్రా తరపున మనం చేస్తున్న అసెట్ మేనేజ్మెంట్లో భాగంగా మనం డిసిప్లైన్ వెల్త్ క్రియేషన్ ప్లాన్ ప్రకారం ఐడెంటిఫై చేయబడిన రీసెర్చ్ అండ్ ఫిల్టర్ చేయబడిన టాప్ 5 ప్రాపర్టీస్ గురించి మనం రికమెండ్ చేసాం. వాటి గురించి ఇల్లుస్ట్రేట్ చేసాం కదండి. అందులో భాగంగా టాప్ 1 ప్రాపర్టీకి సంబంధించి మనం ఒకసారి ఆ డీటెయిల్స్ మీకు ప్రజెంట్ చేద్దామని ప్రయత్నం చేస్తున్నాను. అందులో భాగంగా టాప్ ప్రయారిటీ అంటే మీకు టాప్ 1 రికమెండేషను. సో ఇందులో భాగంగా ఇది నియర్ ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్. వాస్తవంగా ఏంటంటే మనకి రేపు సెప్టెంబర్ నుంచి ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేయబోతున్నారన్న విషయం మనకి న్యూస్లో తెలుస్తోంది. అందులో భాగంగా అటు N13 రోడ్ని ఎన్ సిరీస్ రోడ్లలో N13 రోడ్డు నుంచి అంటే రాయపూడి జంక్షన్ నుంచి కీలేశ్వరం మూలపాడు మధ్యలో ఏదైతే ఉందో అక్కడ విజయవాడ హైదరాబాద్ హైవే రోడ్డుకి కనెక్ట్ చేసి గేట్వే ఆఫ్ అమరావతిగా ఒక ఎంట్రన్స్ ఆర్చ్ క్రియేట్ చేయబోతున్నారు అన్న విషయం మనకు తెలుస్తుంది. అందులో భాగంగా ఇది ఐడెంటిఫై చేయబడిన ఈ యాక్చువల్గా మళ్ళీ ఈ ఏదైతే మూలపాడు నుంచి ఈ బ్రిడ్జ్ దాటి అటే పక్కకి మనకు రాజధాని ప్రాంతానికి వెళ్తున్నామో దానికి లెఫ్ట్ సైడ్ అంతా క్వాంటమ్ వ్యాలీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. రైట్ సైడ్ అంతా టూరిజం సిటీకి ఇచ్చారు. ఇది వెళ్ళి మెర్జ్ అయ్యే పాయింట్ వచ్చేసరికి అన్ని 28 ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే బ్యాంక్స్కి ల్యాండ్స్ ఇచ్చారు. అందులో భాగంగా ఇది నియర్ ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్ అంటే మీకు ఈ గోల్డెన్ మెడోస్ అనే ప్రాజెక్టు 43 ఎకరాల నుంచి 70 ఎకరాలకి ఎక్స్పాండ్ అవుతున్న మెగా గేటెడ్ కమ్యూనిటీ హౌసింగ్ ప్రాజెక్టు. సో ఆ ప్రాజెక్టుకి సంబంధించిన డీటెయిల్స్ పీడిఎఫ్ బ్రోచరు హౌసింగ్ డిజైన్స్ ఎవ్రీథింగ్ మేము సపరేట్గా మీకు ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే మీకు అది పంపించడం జరుగుతుంది. ఇది విజయవాడ అమరావతి క్యారిడార్కి కనెక్ట్ అయ్యి ఉంది. క్లోజ్ టు అమరావతి ది ఫ్యూచర్ క్యాపిటల్కి అంటే మీకు కేవలం 6.7 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది. అంటే విజయవాడ హైవే పాయింట్ నుంచి రాయపూడి జంక్షన్కి 5.22 కిలోమీటర్స్ ఇంక్లూడింగ్ రివర్ డిస్టెన్స్తో, అక్కడి నుంచి మంది 1.5 డిస్టెన్స్లో ఉంది. సో కలిపితే ఇది 6.72 km అంటే మీకు ఒక 7 కిలోమీటర్స్ డిస్టెన్స్లో కనెక్ట్ అయ్యి ఉంది. సో అలాగే సరౌండెడ్ బై ర్యాపిడ్ డెవలప్మెంట్ అంటే మీకు రాజధానిలో జరుగుతున్న కన్స్ట్రక్షన్స్ ప్రస్తుతానికి ఏంటంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించిన క్వార్టర్స్ కానివ్వండి, మినిస్టర్స్ క్వార్టర్స్ కానివ్వండి, ఎమ్మెల్యే క్వార్టర్స్ కానివ్వండి, తర్వాత గవర్నమెంట్ చేత ల్యాండ్ ఇవ్వబడిన కొన్ని కాలేజెస్, యూనివర్సిటీసు, అలాగే హోటల్స్, లేదంటే స్పోర్ట్స్ అకాడమీసు, గవర్నమెంట్ రిలేటెడ్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఆఫీసెస్ అన్నీ ఒక్కొక్కటిగా రెడీ అవుతున్నాయి. ఎన్ఆర్టీ టవర్స్ కానివ్వండి, తర్వాత ఈ హ్యాపీనెస్ట్ టవర్స్ కానివ్వండి, లేదంటే రాజధానిలో జరుగుతున్న నిత్యం అంటే మీకు 24 కొన్ని అయితే 3 షిఫ్ట్లు జరుగుతున్నాయి, 24 అవర్స్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. కొన్ని అయితే 2 షిఫ్ట్లు జరుగుతున్నాయి కంప్లీట్గా. సో త్వరితగతిన కార్యరూపం దాల్చుకుంటూ ఒక్కొక్క ఆఫీసు ఓపెన్ అయిన ఒక్కొక్క బిల్డింగ్ రెడీ అయిన వెంటనే ఇక్కడ ఉన్న దానికి సంబంధించిన రెలవెంట్ ఆఫీసులన్నీ రాజధానికి షిఫ్ట్ అవుతున్నాయి. అంటే రాబోయే రోజుల్లో రాజధానిలో మాత్రమే మనం అడ్మినిస్ట్రేషన్ అంతా ఉంటుంది కాబట్టి ఇది పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ విత్ వ్యాస్ట్ స్పేసెస్ అంటే కొంచెం పనిగట్టుకుని నిర్మాణం జరుగుతుంది కాబట్టి ఇది గ్రీన్ ఫీల్డ్లో నిర్మాణం జరుగుతున్న రాజధాని డెవలప్మెంట్స్ అన్నీ ఎక్సలెంట్గా తీర్చిదిద్దబోతున్నారు. అది ప్రపంచ స్థాయిలో ఐడెంటిఫై అంటే ఐకానిక్గా డెవలప్ చేస్తున్నారు. ప్రతిదీ ప్లాన్డ్గా జరుగుతుంది. అంటే మీకు హైదరాబాద్ని దృష్టిలో పెట్టుకోండి, లేదా ఇతర ఏ రాష్ట్రాల్లో ఉన్న రాజధాని దృష్టిలో పెట్టుకోండి, అవి కాలక్రమంలో గ్రోత్ ఒక్క రోజులో డెవలప్ చేసినవి కాదు. 50-60 సంవత్సరాల నుంచో లేదా 100 సంవత్సరాల నుంచో కాలక్రమంలో ఒకదాని తర్వాత ఒకటి డెవలప్ చేసుకుంటూ వచ్చింది. కానీ ఇది అలా కాదు. కొన్ని మోడల్ సిటీస్ని లేదా కొన్ని మోడల్ క్యాపిటల్స్ని చూసి దాని నుంచి మనం దానికన్నా బెటర్గా ఎలా ఉండాలనేది డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, లేదా ఎలక్ట్రికల్ సిస్టమ్స్ కావచ్చు, లేదంటే కొన్ని అన్ని సిస్టమ్స్ని ఏకకాలంలో నిర్మాణం చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి వెల్ ప్లాన్డ్ క్యాపిటల్గా మారబోతున్న సిచ్యువేషన్లో ఆ క్యాపిటల్కి కేవలం 7 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉండడమే ఒక కారణం కాకుండా అనేక విషయాలు ఎందుకు ఇది గ్రోత్ క్యారిడార్గా మారబోతుంది అని చెప్పడానికి మీకు ఇంకా బలమైన కారణాలు. ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్ కారణంగా భూమి వాల్యూస్ ఖచ్చితంగా పెరుగుతున్నాయి. ల్యాండ్ మార్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రియల్ ఎస్టేట్ని డిమాండ్ క్రియేట్ చేస్తుంది. అలాగే విజయవాడ, గుంటూరు, అమరావతికి అత్యుత్తమ కనెక్టివిటీని డెవలప్ చేస్తున్నారు. NH16ని ఇటు NH65ని
ఈ రాజధాని కలుపుతూ ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్, ఐకానిక్ బ్రిడ్జ్, నంబూరు నుంచి ఎరుబాలు వెళ్ళే రైల్వే లైన్, వాట్ ఎవర్ మీరు రాబోయే రోజుల్లో భవిష్యత్ రాజధానికి దగ్గరగా ఉండటం వల్ల లాంగ్ టర్మ్ అభివృద్ధి ఖచ్చితంగా మనకి కళ్ళ ముందు కనబడుతుంది. అలాగే విస్తారమైన ఓపెన్ స్పేస్లు, ప్రీమియం లివింగ్, విల్లా ప్రాజెక్టులకి అత్యంత అనుకూలమైన ప్రదేశం. అలాగే ఇదేంటంటే ఎందుకు ఇంత ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి అంటే రీజన్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీడ్ అప్రిసియేషను. అంటే మనకి ఇక్కడ జరుగుతున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల అప్రిషియేషన్ రావడానికి అత్యద్భుతమైన అవకాశం ఉండడం, ప్లాట్లు విల్లాలకి అధిక డిమాండ్ క్రియేట్ అవ్వడం. సో ప్రస్తుతం ఎక్కడ అలా రెడీగా లెవబిలిటీ లేదు కాబట్టి ఇప్పుడు దానికి అంత డిమాండ్ క్రియేట్ అయింది. భవిష్యత్ ప్రాజెక్టుల వల్ల భూమి విలువలు గణనీయంగా పెరుగుతాయని విశ్లేషకులు ప్లస్ ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అలాగే రెంటల్ డిమాండ్ అండ్ ఎండ్ యూజర్ డిమాండ్ పెరుగుతోంది. రాబోయే 3 నుంచి 5 సంవత్సరాల కాలంలో ఇది 2 times నుంచి 5 times పెరగడానికి అవకాశం ఉన్న అత్యద్భుతమైన జోన్గా ఇది పరిగణించబడుతోంది. సో ఎందుకంటే ఇది హై డిమాండ్ అష్యూరెన్స్ ఉంది, హై అప్రిషియేషన్ పొటెన్షియాలిటీ ఉంది, స్ట్రాంగ్ కనెక్టివిటీ ఉంది, స్ట్రాటజిక్ లొకేషన్గా ఉంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఫోకస్ ఆన్ వెల్త్ క్రియేషన్ అండ్ లాంగ్ టర్మ్ వాల్యూ. సో అలాగే ట్రాన్స్పరెంట్ డీల్స్, జెన్యూన్ గైడెన్స్. యాక్చువల్గా మేము మా గురించి కొంచెం చెప్పాలనుకుంటే కనుక మా ఎక్స్పర్టైజ్ ఏంటంటే యువర్ వెల్త్ అంటే ఎలా పెరుగుతుంది, 15+ years ఆఫ్ రియల్ ఎస్టేట్ అండ్ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్, డీప్ రీసెర్చ్ అండ్ అంటే మార్కెట్లో మనం ఏది జనరల్గా చెక్ లిస్టులు ఉన్నాయి కదా, హై ఫీజిబుల్ లొకేషన్స్ని ఐడెంటిఫై చేయటం చెక్ లిస్టుల్లో భాగంగా. అలాగే ఇన్వెస్ట్ చేయబోయే ముందే రీసేల్ వాల్యూని ఎస్టిమేట్ చేసి ఉన్న దాన్ని మనం అసెట్ అంటాం. అలాంటిది ముందే రీసెర్చ్ చేసి మనం ఇన్వెస్ట్ చేయమని చెప్పి రికమెండ్ చేయడం, దాన్ని మనం డైరెక్ట్గా అసెట్ అంటాం. సో అసెట్స్లో ఇన్వెస్ట్ చేయాలి. అలాగే ఎన్పిఏస్లో ఇన్వెస్ట్ చేయకూడదు. ఎన్పిఏ అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్. సో అలాగే మూడో ఫిల్టర్ ఏంటండి, జనరల్గా ఏంటంటే ట్రూ వాల్యూలో ఇన్వెస్ట్ చేయాలి, అప్రిషియేటెడ్ వాల్యూలో కాదు. నెక్స్ట్ ఫిల్టర్ ఏంటి, బై జోన్లో ఇన్వెస్ట్ చేయాలి, సెల్ జోన్లో కాదు. అలాగే 5 points చెక్ లిస్ట్ ఫర్ ఏ వాల్యూ ఇన్వెస్ట్మెంట్ ఫర్ హయ్యర్ రిటర్న్స్ టు జనరేట్ మల్టిపుల్ పర్మనెంట్ ప్యాసివ్ ఇన్కమ్స్ అని మనం ఆ వేరియస్ వీడియోస్లో మాట్లాడాం. ఇలా మనం అనేక చెక్ లిస్టులను దృష్టిలో పెట్టుకొని మన ఎక్స్పర్టైజ్ని ఉపయోగించి మేము గతంలో తీసుకున్న సరైన నిర్ణయాలు కానివన్నింటినీ సరైన దిశలో మార్చుకుంటూ మన ఈల్డింగ్ పీరియడ్ని గణనీయంగా తగ్గించుకుంటూ రాగలిగాం. ఆ ఎక్స్పర్టైజ్ ఇవాళ మన ఇన్వెస్టర్స్కి అద్భుతంగా పనికొస్తుంది. అలాగే 100+ ఇన్వెస్టర్స్ ఫ్యామిలీస్ అంటే మీకు జనరల్గా నాట్ ఓన్లీ హండ్రెడ్స్ అండి, థౌజండ్స్లోకి వెళ్తున్నారు ఇప్పుడు ఇన్వెస్టర్స్. అలాగే జనరల్గా ట్రాన్స్పరెంట్ డీల్స్ అండ్ జెన్యూన్ గైడెన్స్ విత్ అష్యూర్డ్ గ్రోత్. సో మన ఎక్స్పర్టైజ్ని ఉపయోగించుకుని బేస్డ్ ఆన్ దిస్ డిసిప్లైన్డ్ వెల్త్ క్రియేషన్ ప్లాన్ మెయిన్ రీసెర్చ్ చేయబడిన ఈ ఫిల్టర్స్ ఉపయోగించి రీసెర్చ్ చేయబడిన ప్రాపర్టీస్ని మాత్రమే రికమెండ్ చేయడం వల్ల మనం రీసేల్లో తేలిగ్గా అవుతుంది. ప్లస్ వితిన్ 2 to 2.5 yearsలో డబుల్ అవ్వగలిగే లాంటి ప్రాపర్టీస్ని ఫిల్టర్ చేసి అంటే మార్కెట్లో మీకు వందలాది లేఅవుట్లు ఉన్నా కూడా లేఅవుట్లు మనం 2 రకాలుగా ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఒకటి డెవలపర్స్ అమ్మి అవతలకి వెళ్ళగలిగే ప్రాపర్టీస్, రెండోది ఇన్వెస్టర్స్ కూడా తిరిగి రీసేల్ చేసుకోగలిగే ప్రాపర్టీస్. మనం దేంట్లో ఇన్వెస్ట్ చేస్తాం కామెంట్ చేయండి. సో జనరల్గా ఏంటంటే రీసేల్ చేయగలిగే ప్రాపర్టీస్లో మనం ఇన్వెస్ట్ చేయడం వల్ల మన ఇన్వెస్ట్మెంట్స్ రొటేట్ చేయబడతాయి. అంటే ఒక ట్రాన్సాక్షన్ జరిగింది అంటే మనం ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసింది అది మోర్ దాన్ 100%కి అమ్ముతున్నామంటే డబల్ అవుతున్నట్టే లెక్క కదండి. సో అలాంటప్పుడు మార్కెట్లో ఓన్లీ ప్లాట్లలో ఇన్వెస్ట్ చేయగలిగి లాంగ్ టర్మ్ అలాగే అమ్ముకోలేని పరిస్థితిలో పెట్టడం అనేది రీసెర్చ్ చేయకుండా ఎవరో కొన్నారనో లేదంటే పబ్లిక్ అంతా ఎగబడి బందర్ రోడ్లో కొంటున్నారు, నేను బందర్ రోడ్లో కొంటానో, సో అది ఏ వాల్యూతో సంబంధం లేకుండా వాళ్ళ బంధువు కొన్నారనో లేకపోతే ఈయన ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు కొన్నారనో ఇలా అంటే సెంటిమెంటల్గా ఇన్వెస్ట్ చేయడం కన్నా ఎమోషనల్గా అంటే మీకు లాజికల్గా ఫండమెంటల్గా అక్కడ స్ట్రాంగ్ పొటెన్షియాలిటీని ఐడెంటిఫై చేసి ఇలా మనం చెక్ లిస్ట్ ప్రకారం రీసెర్చ్ చేసిన పాయింట్ల ప్రకారం ఇన్వెస్ట్ చేయగలిగితేనే అది అసెట్గా మారుతుంది. అందులో భాగంగా మనం రికమెండ్ చేస్తున్న ప్రాజెక్ట్స్లో మనం ఇది టాప్ రికమెండేషన్గా గోల్డెన్ మెడోస్ అనే ప్రాజెక్ట్ ఉంది. ఇది ఎక్కడుంది, నియర్ ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్ మూలపాడు. పక్కనే 2 ఇంటర్నేషనల్ స్టేడియంస్ ఉన్నాయి. తర్వాత గోల్ఫ్ కోర్సు అనౌన్స్ చేశారు. తర్వాత 2500 ఎకరాలలో బటర్ఫ్లై పార్క్ ఇచ్చారు. రీసెంట్గా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా సీడ్ బాల్స్ తయారు చేయడంలో ఇనాగ్రేట్ చేశారు. అవి కూడా ఒక మొక్కను నాటారు. అంటే
పర్యావరణాన్ని బాగా అత్యద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. మన లోకల్లో ఉన్నాం కూడా ఆ 2500 ఎకరాలు గవర్నమెంట్ ప్రాజెక్టు అక్కడ పార్క్ ఒకటి ఉందన్న విషయం మాకు తెలియదు ఆ ప్రాజెక్ట్ కొనే వరకు. సో ఈవెన్ పక్కన చుట్టుపక్కల ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్ అనేకంగా ఉన్నాయి. మన జూపూడి దగ్గర నిమ్రా ఇంజనీరింగ్ కాలేజు, అలాగే పక్కన ఆర్కే ఇంజనీరింగ్ కాలేజు, స్వామినారాయణ గురుకుల ఇంటర్నేషనల్ స్కూలు, ఇలా చెప్పుకుంటూ పోతే అంటే ఒక 8 ఇంజనీరింగ్ కాలేజెస్, 2 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. సో అట్లాగే మళ్ళీ ఎస్ఆర్ఎం కాలేజెస్ కానివ్వండి, విట్ కానీ, అమృత్ సాయి కానీ, అమృత ఇంజనీరింగ్ కానీ, వివిఐటి కానీ, ఇవన్నీ క్యాపిటల్కి కనెక్ట్ అయ్యి ఉన్న లొకేషన్లో ఉంది. అలాగే ఎయిమ్స్ కానీ. సో అంటే అప్రాక్సిమేట్ మీ డిస్టెన్స్ చూసుకుంటే ఓన్లీ 7 కిలోమీటర్ల డిస్టెన్స్లో మనకు కోర్ క్యాపిటల్ కనెక్ట్ అవుతున్నా చుట్టుపక్కల 10-15 కిలోమీటర్లో మీకు ఆల్ అమ్యూనిటీస్ టోటల్ క్యాపిటల్ కనెక్ట్ అయ్యి ఉంది అంటే దీనికన్నా అత్యద్భుతమైన లొకేషను. వాస్తవంగా ఈ బ్రిడ్జికి ఆపోజిట్లో అక్కడ వెళ్ళి లక్ష పెట్టి కొనలేని కండిషన్లో మీకు ఇక్కడ 30,000, 40,000, 50,000కి ఇది పెరగడానికి అత్యద్భుతమైన అవకాశం ఉంది. అందుకే 3 to 5 ఇయర్స్ ఆఫ్ స్పాన్లో ఇది 2 times to 5 times పెరగడానికి అత్యద్భుతమైన అవకాశం ఉన్న జోన్గా ఇది రికమెండ్ చేయడం జరిగింది. గోల్డెన్ మెడోస్కు సంబంధించి ప్రైస్ హైక్ అనౌన్స్మెంట్ వచ్చిందండి. అందులో భాగంగా మనకు ప్రస్తుతం గోల్డెన్ మెడోస్లో ఉన్న ప్రైసెస్ వచ్చేసరికి ఆల్రెడీ మీకు చెప్పినట్టుగా ప్రస్తుతం ఉన్న ప్రైసు వెస్ట్ 16,000, ఈస్ట్ 17,000, నార్త్ ఈస్ట్ 18,000, అలాగే అదర్ కార్నర్ వచ్చేసరికి 17,500. ఈ ప్రైసెస్ ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ ప్రైసెస్ కేవలం ఈ మంత్ ఎండింగ్ అంటే మీకు జూన్ 30 వరకు మాత్రమే ఆ ప్రైసెస్ ఉంటాయి. జూన్ 30 అంటే 30 తర్వాత అంటే జూలై 1 నుంచి ఈ ప్రైసెస్ మీకు అందుబాటులోకి రాబోతున్నాయి. సో అంటే మీకు వెస్ట్ ఫేసింగ్ 17,000 రూపాయలు, సో అలాగే ఈస్ట్ ఫేసింగ్ 18,000 రూపాయలు, అదర్ కార్నర్ ప్లాట్స్ 18,500, నార్త్ ఈస్ట్ కార్నర్ 19,000 ఉండబోతున్నాయి. ఇందులోనే మీకు మెయింటెనెన్స్ కింద ఒక 500 రూపీస్ కూడా ఉండబోతున్నాయి. ఇది ఇంక్లూడెడ్ దీంట్లో ఈ 17,000లో ఇంక్లూడెడ్ ఈ 500 అనేది మెయింటెనెన్స్ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఇది మీకు ఇవి స్ట్రిక్ట్గా ఫాలో అవ్వబడతాయండి. జూలై 1 డేట్లో రిసిప్ట్ రాస్తున్నాము అంటే ఖచ్చితంగా ఈ కొత్త ప్రైస్కే రాయడం జరుగుతుంది. సో కాబట్టి దయచేసి ఈలోపు ఆల్రెడీ సైట్ విజిట్ చూసిన వాళ్ళు కానీ, లేదంటే డెసిషన్ తీసుకోవడానికి పెండింగ్ పెట్టి రేపు వెళ్దాం ఎల్లుండి వెళ్దాం అనుకున్న వాళ్ళు కానీ ఇంకా టైం చాలా ఉంది కాబట్టి అంటే ఇవాళ 18th, సో మీకు 30th వరకు ఇంకా 12 రోజుల సమయం ఉంది కాబట్టి ఎవరైనా డిసైడ్ అయిన ఉన్నవాళ్ళు ఈ ప్రైసెస్లో కనుక ఈ ప్లాట్లో ఇన్వెస్ట్ చేసుకోదలుచుకున్న వాళ్ళు మీ ఆధార్ కార్డు ఇచ్చి 1 lakh కంపెనీ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసి బుకింగ్స్ని కన్ఫర్మ్ చేసుకోగలిగిన ఈ ప్రైస్ లాక్ అవుతుంది. మీరు అగ్రిమెంట్ అనేది వితిన్ 10 daysలో అగ్రిమెంట్ చేసుకోవాలి కాబట్టి సో అగ్రిమెంట్ కూడా ఇదే డేట్లో కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి ఇది ఉంటుంది. ఒకవేళ 30వ తారీఖున వచ్చి బుక్ చేసుకున్న వాళ్ళకి ఒక 5-6 days ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అది పాత రేట్. ఆల్రెడీ ఈ 30వ తారీఖున వచ్చి బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ 5-6 days అగ్రిమెంట్కి టైం ఇవ్వడం జరుగుతుంది. సో 30వ దాటింది అంటే ఖచ్చితంగా ఈ న్యూ ప్రైసెస్ మాత్రమే అప్లికేబుల్ అవుతాయి. స్ట్రిక్ట్గా దయచేసి గమనించగలరు. దీనికి సంబంధించిన ఇంకా ఫర్దర్ క్లారిఫికేషన్ కానీ ఫర్దర్ డీటెయిల్స్ గురించి కానీ ఈ స్క్రీన్లో ఉన్న నంబర్కి వాట్సాప్ చేయడం కానీ లేదా మాతో ఇంటరాక్ట్ అవ్వడం కానీ మన టోటల్ సర్వీసెస్ కానీ లేదా మన టోటల్ ఈ చెక్ లిస్టులు కానీ మనం రీసెర్చ్ ఫిల్టర్స్ ఏ పారామీటర్స్ కన్సిడర్ చేస్తాం అనే విషయాలు కానీ kirthirealtors.in వెబ్సైట్ మీరు ఒకసారి సందర్శించగలిగితే మనం ఇంటరాక్ట్ అయ్యి మనం లాంగ్ టర్మ్ ప్రాఫిట్ షేరింగ్ పార్ట్నర్స్గా ఇన్వెస్టర్స్గా కొనసాగుతూ మనం సంపదను పెంపొందించుకుంటూ హ్యూజ్ కార్పస్ని క్రియేట్ చేసి తద్వారా మనం మల్టిపుల్ పర్మనెంట్ ప్యాసివ్ ఇన్కమ్స్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెల్త్ క్రియేషన్ చేసి ఎర్లీ రిటైర్మెంట్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని పొందడానికి అవకాశం ఉంటుంది. సో దీంతోపాటు మాతో కలిసి హ్యూజ్ కార్పస్ని క్రియేట్ చేయడానికి అత్యద్భుతమైన అవకాశం ఉంటుంది. సో విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్. మీరు నేను మనందరం సంతోషంగా ఆనందంగా సమృద్ధిగా సౌకర్యవంతంగా ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఆర్థికంగా ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలని కోరుకునే మీ శివరాం. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.